హలో గాయస్, వెల్కమ్ టు ద మహిడి 2.2 తెలుగు గేమర్. సో ఈరోజు అయితే నేను చాలా బిజీలో ఉన్నాను అనమాట. ఎందుకంటే భోగి వీడియో అయితే పెట్టాను. సో భోగి తర్వాత నేనైతే పెట్టలేకపోయాను, ఎందుకంటే నేను మా ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు సారీ ఫర్ కీపింగ్ ద వీడియోస్. సో వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. 68 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీని గురించి నేనైతే చాలా కష్టపడాను. సో ఆల్మోస్ట్ వ్యూస్ అయితే చాలా వచ్చాయి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇలాగే ఈ వీడియో కూడా చాలా కంటిన్యూ అవ్వాలనిసింది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పుడు నేను మెరైన్ దగ్గర నేనైతే ఒకడైతే చెప్పాను కదా గైస్, నేను మా తమ్ముని అయితే పిలుచుకొని వస్తానని. సో మా తమ్ముని అయితే పిలుచుకొని అయితే వస్తున్నాను. సో వాడే ఒక కొత్తగా టీంతో వస్తున్నాం. సో ఎలాగో కెప్టెన్ నేను కాబట్టి వాడు వస్తున్నాడు. సో కొత్తగా. సో వెల్కమ్ టు ద మైడి 2.2 తెలుగు గేమర్. అక్కడ వెళ్ళే చెప్తాను, ఇప్పుడే ఎందుకులేండి. నానా చింటూ, ఎక్కడున్నావు? నేను వస్తున్నా. ఇది ఆడాడు, అనుకోని ఉంటాడు. అరే మూసుకొని బయటికి రారే. ఆడండి. చింటూ, ఎక్కడున్నారా? నువ్వు నా చేతిలో ఆటలేదు కానీ ఎక్కడున్నారా? రే రారా, ఆటలు ఆడద్దు. ఓహో, ఇక్కడున్నావా? సరేలే, నువ్వు రా. ఫైట్ ఎందుకు? ఆవు. నాకు ఫైట్ చేయమన్నాడు, ఫైట్ చేయి. నేను అప్పుడే రెడీలో లేను. పక్క పోయా బాబు, నువ్వు ఒక్కడివి. రా 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 రా. సరే తీసుకో, చంపే. సో సో చింటూ, నువ్వు వాడిని ఏం చేస్తావంటే హెల్త్ తగ్గించు. రెడ్ కలర్ వచ్చాక నేను చూసుకుంటాను, ఓకేనా? ఫైట్. నేను చూసుకుంటా. నువ్వు అక్కడి నుంచి వచ్చి ఇట్. సో గైస్, వీడు మా కొత్త లీడర్ అనమాట. థ్యాంక్ యూ రా. సో హెల్త్ కొంచెం తగ్గింది అనుకుంటా, పవర్ అప్ చేసుకో. సో ఇప్పుడు వీడు పవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీడి లెవెల్ 301 అనుకో. వీడి లెవెల్ 301. నా 321 అనమాట. నా లెవెల్ 296. సో పర్వాలేదు, వీడు కూడా లెవెల్ చాలా ఎక్కువ అయ్యాడు. సో నేను ఎక్కువ ఆడను గాయస్, వీడు ఎక్కువ ఆడతాడు. ఎందుకంటే వీడికి హాలిడేస్ చాలా తక్కువ వచ్చాయి. సో నాకు హాలిడేస్ చాలా తక్కువ వచ్చాయి, వీడికేమో చాలా ఎక్కువ అయితే వచ్చాయన్నమాట. సో దానివల్ల నేను ఎక్కువ ఆడను, వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కూర్చొచ్చింటూ ఇంకొక దగ్గరికి మనకైతే వెళ్దాం. సో మనం ఇప్పుడు వెళ్ళిపోయేది ఎక్కడికంటే మెరైన్ విలేజ్ గైస్, ఎందుకంటే అక్కడక్కడ నేను ఓడిపోయాను కాబట్టి. మెరైన్
విలేజ్ కాదు, మెరైన్ 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 కింగ్డమ్. మెరైన్ కింగ్డమ్. నేనే కదా వేసి ఒకటి ఓడిపోయాను. సో చింటూ ఇంతకుముందు మనం ఎలా ఫైట్ చేసామో అక్కడే ఇప్పుడు గైస్. ఇప్పుడు మనం మెరైన్ దగ్గర అయితే వెళ్ళట్లేదు. మెరైన్ పక్కన ఇంకొకటి అయితే ఉందన్నమాట కొండ. సో అది చింటువాడికి గిఫ్ట్ అనమాట. చింటువాడి చంపాలి, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది కాబట్టి. సో నువ్వు ఎలా చంపుతావు? లెవెల్ అయితే చాలా తక్కువ, కానీ అది నీకోసమే గిఫ్ట్. సో నీకు నేను ఒకనైతే చంపుతాను. చెప్పడం అంటే ఇదే, నువ్వు వాడు చంపాలి, కానీ పవర్ అయితే ఎక్కువ, కానీ లెవెల్ అయితే చాలా తక్కువ. అలాగే నువ్వు వాడిని చంపితే ఒక వెపన్ అయితే వస్తుంది. సో నువ్వు ఇప్పుడు చింటూ నువ్వు వీటిని చంపాలి. నా దగ్గర మాత్రం తీసుకురాకు. అయిపోతే నీకు ఒక వెపన్ వస్తుంది చూడు. వచ్చిందా వెపన్? వెపన్ సర్లే, ఇప్పుడు నువ్వు వండి చంపాలి కాబట్టి. సో అరే దిగు. సరే మెరైన్ దగ్గర వెళ్ళిపో. మెరైన్ ఏడ్రా మా అక్కడ పక్కన లోపలి పో. ఏంది? అరే పంది, మెరైన్ ఇటు పక్క రా రే. ఇల్లు కూడా తెలియదు వీడికి పంది. అరే నువ్వెట్లా సోల్జర్ అయినావరా? అసలు నువ్వెట్లా లెవెల్ అయినావరా? నాకు అర్థం కాదు. ఏంద్రా చూసాను కానీ దా. సో గైస్ తాతని అయితే చంపలేం కానీ సో గైస్ ఇక్కడ చింటూ సేమ్ ఇలాగే నువ్వు హెల్త్ తగ్గించు, నేను వాడిని చంపేస్తాను. ఓకేనా? స్టార్ట్. అరే నువ్వు ఏం చేస్తున్నావురా? ముందు నువ్వు వాడిని చంపు. నేను అనుకున్నదంతా వాడే చంపేసినాడా? అరే వీడా, సర్లే వీడు చంపేసినాడు కదా పల్లెల్లో కానీ. అరే ఎంత పాపాలు చేసినావురా నువ్వు, దుర్మార్గుడా, పాపిష్టి. వీడిని అసలు తిట్టినా ఏం అవ్వదు కానీ, ఎందుకంటే వీడి లెవెలప్ చాలా ఎక్కువ ఉంది. సో వీడిని తిట్టినా నా వల్ల అవ్వదు. నన్ను క్యాప్టెన్ చేయాల్సింది, నన్ను పేదవాన్ని చేసినావు కదరా. చే
నేనన్నీ నిన్ను కాదు. అరే వాళ్ళు లీవ్ అయినాడు రా. పంది చంపేసి మళ్ళీ లీవ్ అయినాడు. యాడిపోయినా నువ్వు రా. వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంకా డబ్బులు కూడా కట్టినా. ఇంకా వాడు రావాలా. ఎప్పుడు వస్తాడో ఏందో నాకు తెలీదు. అరే చింటూ నువ్వు ఇట్రారా. మూసు ఇట్రారా చింటూ. ఇచ్చుడు నువ్వు. చింటూ వాడు వచ్చే వెంటనే నువ్వు వాడు చంపే. అంటే హెల్త్ తగ్గించి అటాక్ చంపేయడం అంటే అటాక్ చేసి నేను హెల్త్ తగ్గిగానే నువ్వు దగ్గర రా. నేను వాడిని చూసుకుంటావేనా. వాడు రాని. సో గైస్ నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ కూడా 15 minutes కలిసి ఇప్పుడు 11 minutes అయితే అయిపోయింది. వాడు రాలేకపోతే అవ్వదు. ఒకవేళ 50 minutes దాకా తీయాలి. 15 minutes కన్నా ఎక్కువ తీస్తే ఇంకా అవ్వదు. సో వీడియో అప్లోడ్ అవ్వదు. తీస్తాను, నాకేం పర్వాలేదు, కానీ వీడియో అప్లోడ్ అవ్వాలి కదా గైస్. సో ఇప్పుడు వీడియో అయితే తీస్తా, కానీ ఒకటి ఏదంటారు అది రావు అసలు. సూపర్ రా. సో గైస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాడు వచ్చేవాడి నేను చంపేస్తా. అరే చింటూ రెడీగా ఉండి రా. ఏంది పైకి ఎక్కుతున్నావు? అరే నువ్వు చంపేయమంటే నువ్వు ఒకటే చంపేక. నేను ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడ క్యాప్టెన్. అంటే క్యాప్టెన్ కాదు, లీడర్ అవుతున్నా. అరే నువ్వు నాకు హెల్ప్ చేయడానికే కదా వచ్చినావు నువ్వు. అరే అందరికన్నా పెద్ద నేనే కాబట్టి నేనే లీడర్. పక్కపో. మన ఫ్యామిలీలో నేనేమో బయట వాళ్ళ ఫ్యామిలీలో నుంచి చెప్పట్లే. మన ఫ్యామిలీలో నేనే గ్యాంగ్ లీడర్. నేనే కదా నేను చిన్నప్పటి నుంచి పెంచింది. అంతే. అది నాకు తెలుసులే. అసలు ఏం తీసుకున్నాను రా. సో వాడు వచ్చేలా లేడు. సో ఎవడో కబ్జా అయితే తీసేసుకున్నాడు. సో అరే గాయస్ అల్లాడి పిల్లోడు అంటే ఈడే గాయస్. పెద్ద అల్లాడి పిల్లోడు వీడే. అందుకే నేను తీసుకుని వచ్చాను. ఎందుకు తీసుకుని వచ్చానో నాకు తెలియదు, కానీ పెద్ద ఇది అల్లాడి పిల్లోడు. గాడిది గుడ్డేం కాదు. సరే ఏడా ఏడా నాకు తెలిసి నేను చూసినానులే. సో గైస్ ఇంకా వాడు వచ్చాడో లేడో. వస్తుంది. అరే ఇప్పుడు వచ్చావరా నువ్వు. టైం అయిపోయింది కదరా. గాయస్ ఇప్పుడు వచ్చాడు గాయస్. ఇంతకాల నుంచి ఏం చేస్తున్నావా? తిని పడుకుంటున్నావా పంది?